ఇప్పటి వరకు అవినీతి ఆరోపణలు అంతర్గత కుమ్ములాటలకే పరిమితమైనటువంటి హెచ్సిఏలో అరెస్టుల పర్వం కూడా మొదలైంది. ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి 5 నిందితులకు కూడా 6 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది కోర్టు. రేపటి నుంచి 5 నిందితులను కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు సిఐడి అధికారులు. అయితే టీసీఏ మాత్రం సంచలన ఆరోపణలు చేస్తోంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి నిందితులే కాకుండా వీళ్ళని వెనక ఉండి నడిపించినటువంటి సూత్రధారులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి ఉన్నారు. అసలు మీరు చెప్తున్నారు వెనక ఉండి నడిపించిన వాళ్ళు ఇంకా బయటనే ఉన్నారని చెప్పి, ఎవరు వాళ్ళు? కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఉన్నారని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. సంచలనం కాదు, వాస్తవాలు. అది ఇప్పుడు సంచలనం అనేది తీసుకున్నామని బట్టి ఉంటుంది. ఇప్పుడు 2014లో ఇంతకుముందున్న బీఆర్ఎస్ గవర్నమెంట్, అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే పవర్లోకి వచ్చిందో తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం పాటుపడుతున్న అందరం కలిసి పనిచేసినాం. అప్పుడు ఒరిజినల్ పర్పస్ కు వ్యతిరేకంగా చాలా సందర్భాలు, చాలా ప్రాజెక్టులో మనం చూసినాం. అట్లనే స్పోర్ట్స్ లో కూడా అతీతం కాదు, స్పోర్ట్స్ పోర్ట్ఫోలియో వాళ్ళ ఫ్యామిలీ ఉన్న అందరూ కూడా పంచుకున్నారు తలా ఒకటి. అట్లనే కేటీఆర్ ఒక 2-3 బ్యాడ్మింటన్ టెన్నిస్ వీటికి ప్రెసిడెంట్ గా ఉండే, ఓ దాంట్లో వైస్ ప్రెసిడెంట్ అట్లా ఉండే. తర్వాత కవిత ఇంకా బాడీ బిల్డర్స్ అసోసియేషన్, ఇండైరెక్ట్ గా క్రికెట్ కంట్రోల్ చేయడము, ఇట్లా తలా ఒక స్పోర్ట్స్ పోర్ట్ఫోలియో ఉండే. క్రికెట్ లో మాత్రం కేటీఆర్ది కవితది పూర్తిగా వెనక నుంచి బాగా నడిచేది. తెలంగాణ రాకముందు కూడా తెలంగాణ పేరు మీద, తెలంగాణ క్రికెట్ పేరు మీద వీళ్ళు హెచ్సిఏను గొడవలు చేసి గడబడి చేసినప్పుడు అక్కడి నుంచి కూడా ఎక్స్ప్లాయిటేషన్ చేసి డబ్బులు తీసుకునే కంప్లైంట్స్ కూడా మాకు వచ్చినాయి. సరే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతా దారిలో పడుతుంది అనుకున్నాం. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక అధికారం ఉంది, ఏది ఒక మెంబర్షిప్ తీసుకునే అధికారం ఉంది, చట్ట ప్రకారం, రూల్ ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం, ప్రత్యేకంగా ఏర్పడ్డ రాష్ట్రం ప్రకారం. దీన్ని మేము కావాలని అప్లికేషన్ పెట్టి ఒక ఆర్గనైజేషన్ తయారు చేసి స్టేట్ అంతా కూడా చాలా పెద్ద యాక్టివిటీ చేస్తే మాకు చాలా రోజుల వరకు అర్థం కాలేదు. వెనుక నుంచి ఆపింది కేటీఆర్, కవిత ఆపినరు అనే విషయాలు మాకు బీసీసీఐ పెద్దల నుంచే వచ్చింది. ఖచ్చితంగా వీళ్ళు అడ్డం పడ్డారు. వీళ్ళు ఇవి ఆరోపణలు కాదు, వాస్తవాలని మీరు అంటున్నారు. మరి ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? ఎలా వీళ్ళిద్దరు పేర్లు చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు ఇంతకుముందు నేను వెబ్సైట్ లో ఇది యూట్యూబ్ లో వచ్చిన వీడియోలు, తర్వాత మొన్నటి ఇప్పుడు ఈ జగన్మోహన్ రావు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్ తో పాటు అంతకుముందు అజరుద్దీన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏమైనా వీళ్ళు ఎక్కడ వెళ్లి ఆమెను కలవడము, సరెండర్ కావడం, డిస్కషన్స్, ఏమి ఒక బాస్ లాగా వాళ్ళను ఆర్డర్ చేయడము, సెటిల్మెంట్లు చేయడము, క్రికెట్ మ్యాటర్ విషయంలో మనకు ఇటువంటి ఆధారాలు చాలా ఉన్నాయి. అట్లనే మా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. బీసీసీ పెద్దలు చాలాసార్లు చెప్పిండ్రు, ఆ సీఎం డాటర్ సీఎంస్ అని ఉన్నారు కదా, వాళ్ళతో మీరు కాంప్రమైజ్ కానీ అంటే కాంప్రమైజ్ దేనికైతే మాకు ఏం అవసరం? ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో వాళ్ళు ఆల్రెడీ అది గ్రిప్ లో పెట్టుకోవాలి కాబట్టి, దానిలో వచ్చే డబ్బులలో వీళ్ళకి గ్రిప్ ఉంది కాబట్టి ఇంకోరు వస్తే పోటీ అవుతుంది, పంచాల్సి వస్తుంది. వీళ్ళైతే వేరే ఇంకో మాకు సంబంధం లేని గ్రూప్స్ నుంచి వీళ్ళు ఉంటారు కాబట్టి మాకు పోటీ అవుతుందని వీళ్ళు ఆపినరు. ఖచ్చితంగా అది మాకు తేటతెల్లం అవుతుంది. ఇన్వెస్టిగేషన్ లో మొత్తం బయటకు వస్తుంది. ఆధారాలు మా దగ్గర ఉన్న ఆధారాలు సిఐడికి ఇచ్చినాం, విజిలెన్స్ కి ఇచ్చినాం. వీళ్ళు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా పూర్తి ఆధారాలు బయటకు వస్తాయి. అయితే విజిలెన్స్ ఇచ్చిన నివేదికతో పాటు మీరు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కూడా సిఐడి దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే వాళ్ళు అరెస్ట్ అయ్యారంటే కూడా మీ కంప్లైంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా మీరు మిగతా వాళ్ళ పేర్లను బయట పెట్టే అవకాశం ఉందా? వాళ్ళపైన కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉందా? మీరే అంటున్నారు ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు కాదు, ఇంకా వెనుకున్నటువంటి నిందితులు కూడా చాలా మంది ఉన్నారని. చాలా మంది, దాదాపుగా ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఈ క్రికెట్ ను భ్రష్టు పట్టించిన కొంతమంది ప్రముఖులు ఉన్నారు. ఆ పేర్లు నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రస్తావన చేసిన. రేపు ఇచ్చే మేము సిఐడికి ఇచ్చే కంప్లైంట్ లో ఆ పేర్లు యాడ్ అవుతాయి. వాళ్ళు ఎవరైతే మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్ గా హెచ్సిఏలో కూర్చొని కరప్షన్ కు బాధ్యులుగా ఉన్నారో, ఎవరైతే గత 10 సంవత్సరాలు అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అనుగుణంగా మలుచుకొని తప్పులు చేయడానికి సహకరించినరో వాళ్ళందరినీ బయట పెడతాం. వీళ్ళతో పాటు వాళ్ళ విషయాలు కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తే ఆ పేర్లు రేపు మేము యాడ్ చేస్తాం. ఇంకో కనీసం ఒక 6 పేర్లు డెఫినెట్ గా మా దగ్గర ఆధారాలతో ఉన్నాయి, అవి సబ్మిట్ చేస్తాం. రేపు సిఐడికి ఇస్తున్నాము, తర్వాత ఈడీకి కూడా ఇస్తాం. అయితే చాలా మంది ఇప్పుడు చర్చించుకుంటున్న విషయం, హెచ్సిఏలో ఇప్పటి వరకు కేవలం ఆరోపణలు వచ్చేవి, లేకపోతే లోపల అంతర్గత కుమ్ములాట్లు అయ్యేవి. ఇప్పుడు అరెస్టులు కూడా మొదలయ్యాయి కాబట్టి అరెస్టుల తర్వాత అనుకుంటుంది ఏంటంటే రాజకీయ నాయకుల జోక్యం ఎంతవరకు, అసలు రాజకీయ నాయకులు ఈ క్రీడా సంఘాల్లో ఎందుకు ఉండాలి అనేది. రాజకీయ నాయకులు డైరెక్ట్ గా క్రీడా సంఘాల్లో ఉండొద్దు అనేది జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ చెప్పింది. సుప్రీంకోర్టు కూడా అలో చేయట్లేదు. దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మినిస్టర్ గారు, ఎందుకంటే రాజకీయ నాయకుడు అంటే తెల్లబట్టలు వేసుకున్న ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుడి కింద రాదు. రికగ్నిషన్ ఎప్పుడు వస్తుంది? ఒక ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక యూనియన్ మినిస్టర్, లేదంటే ఒక స్టేట్ మినిస్టరు, లేదా ఒక ఎమ్మెల్యే, ఇట్లాంటి ఒక ఎలక్టెడ్, పబ్లిక్లీ ఎలక్టెడ్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ అడ్మినిస్ట్రేషన్ లో ఉండొచ్చు అనేది ఏదో ఒక పారామీటరు, ఒక కంట్రోలింగ్ ఫ్యాక్టర్ అయితే ఇంట్రొడక్షన్ అయింది. దాని మూలంగా చాలా ప్రక్షాళన జరిగినట్టే. కానీ పవర్ అనేది ఎట్లా ఉంటుందో మనకు అందరికీ తెలుసు.
గవర్నమెంట్ ఎవరైతే స్టేట్ లో రన్ చేస్తుంటారో వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ మనుషులు పెట్టుకుని ఎక్సర్సైజ్ చేయాలని చూస్తారు. అంతకుముందు ఉన్న ప్రభుత్వం అట్లా సక్సెస్ఫుల్ అయింది కాబట్టి వాళ్ళ ఎండీఓర్ లో సక్సెస్ అయింది కాబట్టి క్రికెట్ కి నష్టం జరిగింది. ఓవరాల్ గా అప్పుడు చాలా అన్ని డిపార్ట్మెంట్లు అన్ని రంగాల్లో ప్రజలకు నష్టం జరిగింది, తెలంగాణకు నష్టం జరిగింది కాబట్టి వాళ్ళు ఆ గవర్నమెంట్ పోయింది. అప్పుడు ఎన్ని రకాలు మేము కంప్లైంట్లు చేసినా కానీ ఎన్ని రకాల అభ్యర్థులు పెట్టినా కానీ ఎలిజిబిలిటీ ఉండి క్వాలిఫికేషన్ ఉండి కూడా చట్టము రూల్ ఒప్పుకొని కూడా మాకు బీసీసీఐ చెప్పిన తర్వాత కూడా వాళ్ళ కంట్రోల్లో ఇక్కడ అసోసియేషన్ నడిచింది కాబట్టి మాకు రాకుండా అడ్డం పడ్డది వాళ్ళే. కాబట్టి ఇప్పుడు డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేస్తే విషయాలు బయటకు వస్తాయి. అట్లీస్ట్ ఏంటంటే తెలంగాణ పిల్లలకు న్యాయం జరగాలి. ఇక్కడ నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ ఒక పాజిటివ్ డైరెక్షన్ లో స్టార్ట్ చేసింది, సిఐడి అరెస్టులు చేసింది కాబట్టి ఫర్దర్ గా దీన్ని ఇంకా పూర్తిగా డీపర్ ఇన్వెస్టిగేషన్ చేసి దానికి కారణమైన వాళ్ళందరినీ కూడా కార్నర్ చేసి వాళ్లకు ఇందులో ఇన్వాల్వ్ కాకుండా ఇప్పుడు గుడ్ వే పాజిటివ్ వేలో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నది లేదా ల్యాండ్ ఇస్తున్నది, డబ్బులు ఇస్తున్నది, క్రీడాకారులను వాళ్లకు బహుమతులు ఇచ్చి ఎంకరేజ్ చేయడం వరకు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అవసరమే. కానీ అందులో ఉన్న డబ్బుల్ని దోచుకోవాలని నేను పర్సనల్ గా డెవలప్ కావాలని ఏదైతే రివర్స్ నెగటివ్ యాటిట్యూడ్ తో ఇంతకుముందు నడిచిందో అది తప్పని చెప్తున్నాం. అయితే హెచ్సీఏ అవినీతి పైన ఇప్పటికే పలుమార్లు మీరు బీసీఐ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు తాజా పరిణామాలను మళ్ళీ బీసీఐ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా, లేకపోతే ప్రభుత్వాన్ని కూడా కలిసే అవకాశం ఉందా? హెచ్సీఏ బాడీని ప్రస్తుతం వాళ్ళు ఎలాగో రద్దు చేసుకోవట్లేదు, సో అలా అయినా రద్దు చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉందా? రేపు సిఐడి ఈడీ కలిసిన తర్వాత మేము చర్చించుకొని ఆల్రెడీ బీసీసీఐకి రాసినాము. ఇవాళ నైట్ మళ్ళీ రిప్రజెంటేషన్ ఇస్తాము, బీసీసీఐకి రాసినాము. ఇప్పుడు బీసీసీఐ రాస్తే బీసీసీఐ స్పందన రెస్పాండ్ కావాలి. మేము రాస్తేనా ఎవరు స్టేట్ గవర్నమెంట్ చెప్తున్నా, స్టేట్ గవర్నమెంట్ కూడా మేము కన్సర్న్ చీఫ్ సెక్రటరీని సీఎంని కలిసే ప్రయత్నం చేసి ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ వాళ్లతో కూడా బీసీసీఐకి ఉత్తరం రాయించి వీళ్ళ సొసైటీని రద్దు చేయడానికి ఇంకా స్కోప్ ఉన్నది కాబట్టి వీళ్ళని రద్దు చేసి ఆల్టర్నేటివ్ గా వీళ్ళని ఇవ్వండి అని మేము గవర్నమెంట్ కనుక రికమెండ్ చేయగలిగితే బీసీసీఐ ఇంకా తొందరగా ఫాస్ట్ గా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అదే మాకు సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా స్పోర్ట్స్ మినిస్టర్ కానీ తర్వాత మా యూనియన్ హోమ్ మినిస్టర్ కానీ మాకు కొన్ని సందర్భం ఉన్న అయితే తెలంగాణ ఫేవర్ గా ఆలోచించే వాళ్ళు, తెలంగాణ యూత్ బెనిఫిట్ ఆలోచించే చాలా మంది మంచి వాళ్ళు పెద్దలు ఉన్నారు కాబట్టి అందరితో సంప్రదించి ఒక డెఫినెట్ గా తొందరలోనే ఒక బీసీసీఐ ఈ విషయంలో ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. విజిలెన్స్ రిపోర్ట్ కు తోడు టీసీఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటికే సిఐడి 5గురిని అరెస్ట్ చేసింది. ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడు. రేపు మరోసారి సిఐడిని కలుస్తామని చెప్తున్నారు. మిగతా కొంతమంది నిందితులు కూడా ఉన్నారు, వాళ్ళపైన కూడా ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు. ఈడీని కూడా ఆశ్రయిస్తామని చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం దృష్టికి కూడా తాజా పరిణామాలన్నింటినీ కూడా తీసుకొని వెళ్తాం, బీసీసీఐ దృష్టికి కూడా తీసుకొని వెళ్తామని చెప్తున్నారు టీసీఐ సెక్రటరీ గురువారెడ్డి. కెమెరామెన్ రతన్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.